జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ నెట్వర్క్ ని ఛేదించారు ఏపీ సిఐడి పోలీసులు. కంబోడియా కేంద్రంగా మన దేశంలోని పలు రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ని గుర్తించారు. కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు వెనుకున్న సూత్రధారులు, పాత్రధారుల్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీలో సైబర్ నేరాలు పెరిగిపోవడంతో సిఐడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతికపరమైన అంశాలతో పరిజ్ఞానం ఉన్నవారిని బృందాలుగా ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. సైబర్ మోసం జరిగినట్లు ఫిర్యాదులు వచ్చిన వెంటనే అది ఎక్కడి నుంచి ఎలా జరిగిందనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సైబర్ క్రైమ్ ముఠా కంబోడియా దేశం నుంచి ఆపరేట్ చేస్తూ భారత్లోని విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లోని ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు సిఐడి అధికారులు గుర్తించారు. ముఖ్యంగా సిమ్ బాక్స్లను ఉపయోగించి ఫేక్ కాల్స్, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నట్టు అధికారులు నిర్ధారించారు. ఈ భారీ నెట్వర్క్ ను ఛేదించడంలో డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కీలక పాత్ర పోషించింది. టెలికాం శాఖ నుంచి వచ్చిన సాంకేతిక సమాచారం, అనుమానాస్పద కాల్ ట్రాఫిక్ ఆధారంగా ఏపీ సిఐడి సమగ్ర దర్యాప్తు చేపట్టింది. దీంతో సిమ్ బాక్స్ల ద్వారా జరుగుతున్న అక్రమ కార్యకలాపాల గుట్టు బయటపడింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వియత్నాం దేశానికి చెందిన యూహుడే అనే యువకుడిని బెంగాల్లో అరెస్టు చేశారు. భారత్ లో సైబర్ క్రైమ్ కార్యకలాపాలకు సంబంధించిన సిమ్ బాక్స్ నెట్వర్క్ ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి దగ్గర నుంచి పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులు, సాంకేతిక పరికరాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ ముఠాతో అతడికి ఉన్న సంబంధాలపై కీలక సమాచారం బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా సైబర్ క్రైమ్ నేరాలకు వినియోగిస్తున్న 1400 సిమ్ కార్డులను సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్లను సిమ్ బాక్సుల్లో అమర్చి విదేశాల నుంచి వచ్చే కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చి బాధితులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాంక్ అధికారులు పోలీసుల పేరుతో ప్రజలను భయపెట్టి నిందితులు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సైబర్ మోసం అని పోలీసులు చెబుతున్నారు. ఇక మరింత లోతుగా విచారణ చేసి వీరి వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను పట్టుకునేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.